రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నేపాల్లో కని విని ఎరుగని రీతిలో ఫ్లాష్ ఫ్లడ్ అంటారు దీన్ని. ఈ ఫ్లాష్ ఫ్లడ్ అనేది రావడానికి చైనానే కారణం అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నేపాల్ ప్రభుత్వం కూడా చైనాని నిందిస్తుంది. అలాగే ఇండియాలో కూడా మీడియా కానీ అనేక మంది నాయకులు కూడా ఈ వరదలకు చైనానే కారణం అని ఒక వార్తనైతే స్ప్రెడ్ చేస్తున్నారు. దీంట్లో నిజానిజాలు మనం పరిశీలిద్దాం. చైనా ఎందుకు ఈ వరదలకి కారణమైంది, అసలు ఈ వరదలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలా జరిగింది? ఈ వరదలు ఏంటంటే మనకి అంటే ఇది నేను చెప్తున్నది అమెరికన్ యుఎస్ జియోలాజికల్ సర్వే అండ్ రీజనల్ ఎక్స్పర్ట్స్, చాలామంది ఈ హైడ్రాలజిస్టులు, సైంటిస్టులు వీళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇక్కడ గ్లేసియర్ కొలాప్స్ అనేది ప్రధాన కారణం. గ్లేసియర్ కొలాప్స్ అంటే ఈ మౌంట్ కైలాష్ కానీ లేకపోతే హిమాలయాలు ఇక్కడ నుంచి ఒక గ్లేసియర్ అంటే హిమ ఇది మంచుతో కూడుకున్న ఉంటుంది. ఇది కరిగిపోయి అది కింద పడింది. 17 అడుగుల నుంచి కింద పడింది. అంటే ఆ కింద పడుతున్నప్పుడే రాక్స్ అంతా కూడా అది తోల్చుకొని వచ్చింది. ఐస్ అండ్ రాక్స్ కింద పడింది. కింద లోయలోకి వచ్చి రివర్ ఉంది, ఆ రివర్ని బ్లాక్ చేసేసింది. ఈ డెబ్రీ ఇదంతా వచ్చి రివర్ని బ్లాక్ చేసింది. అప్పుడు రివర్ బ్లాక్ అయిపోయినప్పుడు రివర్లో ఉండే వాటర్ అంతా ఒక్కసారిగా సర్జ్ అంటారు, ఒక్కసారిగా సర్జ్ అయింది. అంటే దాదాపు 2 కోట్ల క్యూబిక్ వాటర్ అక్కడ ఫామ్ అయిపోయింది. అది అడ్డుని తొలగించుకొని ఒక్కసారిగా అక్యుములేట్ అయిందంతా కూడా ఒక్కసారిగా ఈ 2 నదులు బోటే కోషి అండ్ త్రిశూలి రివర్, ఇది స్టార్ట్ అయిందేమో లెండే కోలా అనే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి బోటే కోషి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి త్రిశూలి రివర్ గుండా ఇది ముందుకు వచ్చిందనమాట. సో అక్కడ నుంచి ఇది 2-3 జిల్లాలలో అనేక టౌన్లు అనేక ఇది వచ్చింది. మొత్తం 19 బ్రిడ్జెస్ కొలాప్స్ అయిపోయినాయి. 8 పవర్ ప్లాంట్స్ కూలిపోయినాయి, ఆల్రెడీ ఫంక్షన్లో ఉన్నవి. ఇంకొక 5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూలిపోయినాయి. అలాగే చాలా గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. కొన్ని టౌన్స్ కూడా పోయినాయి. బిల్డింగ్స్ పోయినాయి. అలాగే ఇక్కడ మెటీరియలాజికల్ సర్వేస్ సంబంధించిన బిల్డింగ్స్, స్టేషన్స్ ఉన్నాయి, 5-6 స్టేషన్స్, అవన్నీ కూడా కూలిపోయినాయి. సో ఎంతమంది చనిపోయారనే దానికి ఇప్పుడు ఇంకా లెక్కలేదు. ఇప్పటికైతే 400 పైన శవాలైతే నేపాలీ ప్రభుత్వం కలెక్ట్ చేసింది. కొన్ని శవాలు ఇండియన్ భూభాగం మీద కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఇండియాకి సంబంధించి కూడా ఒక్క సద్గురు ఫౌండేషన్, ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఒకే ఒక టీము, S3 అంటారు, S3 టీము 80 మంది మిస్ అయ్యారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు 22 మంది మిస్ అయ్యారని మన తెలంగాణ భవన్లో విపరీతంగా కాల్స్ వెళ్తున్నాయి. సో ఇలాగా దేశవ్యాప్తంగా ఎంతమంది మన ఇండియన్స్ మిస్ అయ్యారనే దానికి కూడా అక్యురేట్ లెక్కలేదు. ఇప్పటి వరకైతే 188 మంది గల్లంతయ్యారని చెప్తున్నారు. ఇక వివిధ దేశ యాత్రికులు అక్కడ ఉన్నారు, వాళ్ళ లెక్కలన్నీ రావాల్సింది. సో వేలాది మంది చనిపోయినట్టుగానే చెప్తున్నారు. మనం వీడియోలు విజువల్స్ చూస్తే కూడా ప్రజలు పరిగెత్తుతున్నారు, వాటర్ తరుముతుంది. ఒక దగ్గర ఒక బిడ్డని కాపాడడానికి అంబులెన్స్లో నుంచి వెళ్ళి దుప్పట్లో చుట్టూన బిడ్డను ఎత్తుకొని పరిగెత్తుంటే వెనక నుంచి అది తరుముకొని వస్తుంది. ఇలాగా అనేక విజువల్స్ మనకు కనబడుతున్నాయి. సో మన కళ్ళ ముందే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కళ్ళ ముందే పరిగెత్తున్న వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని, కార్లు వెహికల్స్లో ఉన్న వాళ్ళని అది మొత్తం కప్పేసింది. ఆ బిల్డింగ్లు కూలిపోయినాయి. వాళ్ళందరూ కూడా దాంట్లో ఇరుక్కుపోయారు. ఇప్పుడు చూస్తే మొత్తం బురద కనబడుతుంది భయంకరంగా. అందులో ఎవరెవరు ఎంతమంది చనిపోయినారు అనేది లెక్కలు తేలని పరిస్థితి ఉంది. 1,00,000 మంది వరకు గల్లంతైపోయారని వార్తలు వస్తున్నాయి. సో దీనికి అంతటికి కారణం చైనా అనేది ఇప్పుడు చెప్తున్నారు. అయితే నేను ఇందాక చెప్పిన అమెరికన్ యుఎస్ జియోలాజికల్ సర్వే కానీ అనేక మంది హైడ్రాలజిస్టులు కానీ సైంటిస్టులు చెప్తున్నదేమో చైనాకి సంబంధం లేదని. అయితే చైనా మీద ఆరోపిస్తున్న వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ప్రమాదం 8:15కి ఆ గ్లాసియర్ కూలడం అనేది 8:15కి అవలాంచి అంటారు, అవలాంచి కూలడం 8:15కి మార్నింగ్ జరిగితే
చైనాకి ముందే తెలుసు అది. ఎందుకంటే ఎగువన చైనా ఉంటది. చైనాకు సంబంధించి జియోలాజికల్, హైడ్రోలాజికల్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళకి శాటిలైట్ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంటది. అది జరగగానే వాళ్ళకి అలర్ట్ ఎళ్తది. వాళ్ళు గాని ఇమ్మీడియేట్‌గా గాని నేపాలీ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసుంటే, నేపాలీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో డౌన్ స్ట్రీమ్‌లో ఉండే గ్రామాలు కావచ్చు, టౌన్‌లు కావచ్చు, వీటిని భక్తుల్ని అలర్ట్ చేసి ఉండేవాళ్ళు, యాత్రికుల్ని. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్క్యూ ఆపరేషన్లు జరిగి సురక్షిత ప్రాంతాలకు వచ్చుంటే ఇంత నష్టం జరిగేది కాదు, ప్రాణ నష్టం అనేది నంబర్ 1 అలిగేషన్ అగైన్స్ట్ చైనా. ఎందుకంటే చైనాకు ఆహ్, నేపాల్‌కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం జరగలేదు. అందువల్ల చైనాకి లీగల్‌గా అటువంటి బాధ్యత లేదు. కాకపోతే మోరల్‌గా బాధ్యత ఉంది. ఎందుకంటే ఎవరైనా మనుషులే, ఎవరిది ప్రాణాలైన ప్రాణాలే. సో, ఒక పక్క దేశంలో నష్టం జరగబోతున్నప్పుడు ఆ విషయం తెలిసిన చైనా ఎందుకు మౌనంగా ఉందన్న విమర్శలైతే వస్తున్నాయి. దీనికి చైనా మాకు సమాచారం ఇమ్మీడియేట్‌గా అందలేదు. అందినప్పుడు మేము గూడా చెప్పాము. సో, కావాలనే మేము విత్‌హెల్డ్ చేసాం ఇన్ఫర్మేషన్‌ని, చెప్పకుండా ఆపామనేది అబద్ధం అని నేపాల్‌లో ఉండే చైనా ఎంబసీ గాని, చైనా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు గూడా అది క్లియర్‌గా ఖండించారు. సో, ఇది మనకి చైనాకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకునే అగ్రీమెంట్ ఉంది. 5 ఏళ్లకొకసారి అది రెన్యువల్ గూడా జరుగుతూ ఉంటది. కాబట్టి మనకైతే అది చైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన లీగల్ బాధ్యత కూడా చైనాకుంటది. కానీ నేపాల్ విషయంలో అది లేదు. కానీ మానవతా దృక్పథంతో చేసుండాలి. అది చైనా చేయలేదు. అందుకని 45 నిమిషాలు లేట్‌గా నేపాలీ ప్రభుత్వానికి ఈ వరద రావడం అనేది అర్థమైంది. అంటే స్టార్టింగ్ తర్వాత 8 గంటల 15 నిమిషాలకి స్టార్ట్ అయితే 45 నిమిషాల తర్వాత మాత్రమే నేపాల్ ప్రభుత్వానికి. ఇక్కడ ఏందంటే ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇమ్మీడియేట్‌గా గాని తెలుసుంటే అలర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. ఇమ్మీడియేట్‌గా అలర్ట్ చేసుండేవాళ్ళు ప్రజల్ని. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సురక్షిత ప్రాంతాలకి వచ్చి ఉండేవాళ్ళు. ఇంత నష్టం జరిగేది కాదు. కానీ ఒక్క చైనా విత్‌హెల్డ్ చేయడం వల్లనే ఇది జరిగింది అనేది ఆరోపణ. దాన్ని చైనా ఖండిస్తుంది. ఆహ్, మనకి చైనా ఇలా కావాలనే చేసిందా? లేకపోతే చైనాకు కూడా అందడం లేట్ అయిందా? అన్న విషయం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, చైనా అతిపెద్ద డ్యాముల్ని కడుతోంది అక్కడ. ఆ డ్యాముల వల్లనే ఈ ప్రమాదాలు, వరదలు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రెండో విమర్శ. ముఖ్యంగా ఇది ఇండియాకి కూడా కన్సర్నింగ్ సమస్య. ఎందుకంటే ఇప్పటివరకు చైనాలో యాంగ్సీ నది దగ్గర త్రీ ఓర్జెస్ అనే ఒక డ్యామ్, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని కట్టింది. దానివల్ల కూడా ఇది కిరంగి కౌంటీలో స్టార్ట్ అయింది. ఇది అతిపెద్ద ఇది. దానికి 3 రెట్ల డ్యామ్ ఇప్పుడు కడుతూ ఉంది. ఆ 3 రెట్ల డ్యామ్ ఎక్కడ కడుతుందంటే మన బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్ సంగ్‌పో అని పిలుస్తారు. ఈ యార్లంగ్ సంగ్‌పో అనేది టిబెట్‌లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇండియాకి, నేపాల్‌కి, భూటాన్‌కి, బంగ్లాదేశ్‌కి నది వెళ్తుంది. అంటే మనమందరం డౌన్ స్ట్రీమ్‌లో ఉన్నవాళ్ళము. టిబెట్, చైనా అప్ స్ట్రీమ్‌లో ఉన్న ప్రాంతాలు. సో, ఇప్పుడు అప్ స్ట్రీమ్‌లో ఇలాంటి ఒక పెద్ద డ్యామ్, ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌గా ఉన్న త్రీ ఓర్జెస్‌కి 3 రెట్లు పెద్దదంటే ఇంక మనం ఊహించుకోవచ్చు. సంవత్సరానికి 60,000 మెగావాట్ల పవర్‌ని ఇది ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇది ఇప్పుడు ఇది గాని నిర్మితం అయితే మనకి ఇటు లోవర్ స్ట్రీమ్, లో స్ట్రీమ్‌లో ఉన్న డౌన్ స్ట్రీమ్ అంటారు. డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న కంట్రీస్ ఇందాక చెప్పినట్టుగా ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకి వరదలు వచ్చే అవకాశం ఉంది. వరదలు వస్తాయి. ఒక్కోసారి విపరీతమైన కరువు కూడా వస్తుంది. సో, మనకి ఇండస్ ప్యాక్ట్ ఉంది పాకిస్తాన్‌కి మనకి. మనం కూడా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్‌కి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం అన్నమాట. వరదలకు సంబంధించి, అట్లాగే కరువు వస్తుందనే దానికి సంబంధించి, ఫ్లోకి సంబంధించి మనం జియోలాజికల్, హైడ్రోలాజికల్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తాం అన్నమాట. అది పరస్పర పక్కనున్న దేశాలు, ముఖ్యంగా అప్ స్ట్రీమ్‌లో ఉన్న దేశాలు
డౌన్ స్ట్రీమ్లో ఉన్న దేశాలకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తే చాలా వరకు ప్రమాదాల్ని నివారించవచ్చు. అది చైనా చేయాలి. కానీ చైనా అది చేయకుండా ఇప్పుడు అతిపెద్ద డ్యాముల్ని మనకు వచ్చే నది మీద ఎగువన కడితే రేపు కంప్లీట్‌గా ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి కంప్లీట్ కంట్రోల్ అనేది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఇది కరెక్ట్ కాదు అని చైనా మీద విమర్శలు వస్తున్నాయి. చైనా దీన్ని పట్టించుకోవట్లేదు. అట్లాగే దానివల్ల ఎకలాజికల్ సమస్యలు, పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం ఇలాంటివి అనేకం జరగబోతున్నాయంటున్నారు. ఇవి దానికోసం ఇండియా కూడా ఇప్పుడు ముఖ్యంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ చాలా పెద్ద దెబ్బతినే అవకాశం ఉందన్నమాట దీనివల్ల. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత సిక్కిము ఇవన్నీ కూడా మనకి దెబ్బతింటాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ గాని పూర్తయితే. అందుకని మనోళ్ళు ఈ దీని కింద టన్నెల్స్ కూడా నిర్మిస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనా చైనా డైరెక్ట్‌గా నేపాల్ వరదలకు కారణం కాకపోయినా, చైనా గాని ముందుగా ఇన్ఫర్మేషన్ నేపాల్‌కి ఇచ్చునుంటే ఇంత పెద్ద ప్రమాదం జరగదు అనేది మాత్రం అందరూ కూడా చెప్తున్నారు. రెండవ అంశం ఈ బ్రహ్మపుత్ర నది మీద వీళ్ళు కడుతున్న ఈ డ్యాము ఈ ప్రాజెక్ట్ ఏదో కెరుంగి కౌంటీ దగ్గర కడుతున్న ప్రాజెక్ట్ ఏదో ఉందో దానివల్ల మాత్రం భవిష్యత్తులో అతిపెద్ద కరువులు, అతిపెద్ద వరదలు ఇండియా కూడా ఎదుర్కోబోతుంది అనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు.